మొదటగా నా విజయంలో కీలక పాత్ర పోషించి నా కళను నిజం చేసుకోవటానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సివిక్ సెంటర్ టీంకి, మరి ముఖ్యంగా వెంకట్ చోళ సార్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గెలవటం గొప్ప కాదు, కానీ గెలిచినప్పుడు ఆ గెలుపుకు కారణమైన వాళ్ళని గుర్తుంచుకోవటం చాలా గొప్ప. ఆ విషయంలో మాత్రం వెంకట్ చోళ సార్ నేను ఎప్పుడు మర్చిపోను. 6 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 7 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఎదుర్కొన్నాం. ప్రతి దానిలో నేర్చుకున్నాం. జీవితం అంటే నేర్చుకోవటం, నేర్చుకున్న దాన్ని మనం అమలు చేయటం. అది అమలు చేసినప్పుడు తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తాం. అది ఈ 7 సంవత్సరాల ప్రిపరేషన్లో నేను నేర్చుకున్నాను. మొదటగా 2017లో మెయిన్స్ రాసినప్పుడు టెస్ట్ సిరీస్ లాంటివి ఇక్కడెక్కడ ఉండే కాదు. ఏమో మరి సివిక్ సెంటర్ లాంటి ఇన్స్టిట్యూట్ వచ్చి అలాంటి లోటును తీర్చిందని నేను అనుకుంటున్నాను. అది మన మెయిన్స్ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ ఎలా చేస్తుందంటే, మనం ఆన్సర్ రాసినప్పుడు 10 మంది రాస్తారు, మనం రాస్తాం. 10 మందిలో ఒక ఆన్సర్ లాగా ఉంటే అందరిలాగే మార్కులు వస్తాయి. కానీ ఆ 10 మందికి ఈ డిఫరెంట్గా యూనిక్ ఆన్సర్ చేయాలంటే మాత్రం వాల్యూ ఎడిషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కానీ ఇచ్చినప్పుడు మనం యూనిక్ ఆన్సర్స్ ఇచ్చి మనం కొంత ఆన్సర్స్తో ఎక్కువ మార్కులు మెయిన్స్లోనే తెచ్చుకోగలం. ఆ తర్వాత గతంలో 2022 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాఫ్ గురించి నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే గతంలో నేను ఏ ఎగ్జామ్ కూడా ఇంటర్వ్యూని ఎప్పుడు చేయలేదు. సరైన ఈ సలహాలు, సూచనలు, గైడెన్స్ లేకపోవడం వల్ల డాఫ్ నేను సరిగా తీసుకెళ్ళలేకపోయాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కూడా ఆ డాఫ్ మీద సరిగా ఆన్సర్స్ కూడా చేయలేకపోయానని నేను ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నా దృష్టికి వచ్చిన ఒక విషయం. అది సార్తో వచ్చినప్పుడు, నేను గతంలో చేసిన ఇంటర్వ్యూని ఒకసారి సార్తో చెప్పినప్పుడు, మనం ఎలా చేస్తే ఈసారి దాన్ని అధిగమించవచ్చు అని చెప్పినప్పుడు సార్తో ప్రతి విషయం కూడా నాతో చెప్పారనమాట. డాఫ్ అనేది ఈజ్ లైక్ ఎ క్వశ్చన్ పేపర్ టు ద ఇంటర్వ్యూ బోర్డ్. వాటి నుంచి మనకు క్వశ్చన్లు అడిగినప్పుడు మనం చెప్పగలిగితే ఆ ఇంటర్వ్యూని మనం సక్సెస్ఫుల్గా, విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతాం. ఆ విధంగా వెంకట్ చోళ సార్ డాఫ్ విషయంలో నాకు 3కి 1కి 2కి 3 సార్లు నేను ఆ డాఫ్ మీదే ట్రిమ్మింగ్ చేసినప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ గురించి నేను ఆల్రెడీ మా ఊరిలో చేసేవాళ్ళం, కానీ అది డాఫ్లో పెట్టలేకపోయాను. నేను వాలంటరీ ఆర్గనైజేషన్ గురించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ చేస్తున్నాం మా ఊరిలో అని చెప్పి డాఫ్లో ఇచ్చినప్పుడు నాకు అడిగిన క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 10 క్వశ్చన్లు అగ్రికల్చర్ మీద వచ్చినాయి. బికాస్ ఆఫ్ మై ఫాదర్ ప్రొఫెషన్ ఈజ్ ఎ ఫార్మర్, యాజ్ వెల్ ఐ పుట్ ఇట్ యాజ్ ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఈజ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ వీ లీడ్ అని చెప్పినప్పుడు అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఏంటి, అగ్రికల్చర్ యొక్క ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది, అగ్రికల్చర్ని మనం ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్ళవచ్చు, లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని మనం ఎలా వాడితే ఇంకా ప్రొడక్టివిటీ పెంచవచ్చు అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సవాంగ్ సార్ బోర్డులో నేను ఇంటర్వ్యూ చేశాను. చాలా కన్వర్జేషన్ కూడా చాలా సపోర్టివ్గా మాకు బోర్డు అందించింది. ఈ విషయంలో మొదటగా నాకు సహకరించి డాఫ్ని చక్కగా ఒక ప్లానెడ్గా తీసుకెళ్ళడానికి సహకరించిన వెంకట్ చోళ సార్కి, సివిక్ సెంటర్ టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో భయం, ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందేమో ఒక భయము, ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు ఆ లాస్ట్ 3-4 డేస్లో మనము మీరు చెప్పిన ప్రతి అసైన్మెంటు అంటే చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేవాళ్ళు. ఇది మన డాఫ్ ఫస్ట్ వర్షను, మళ్ళీ రేపు సెకండ్ వర్షను, థర్డ్ వర్షను. ఆ ప్రాసెస్ అనేది, మీ ఎఫర్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సివ్. వీ కెన్ సే దట్ టీమ్ సివిక్ సెంటర్ మన రెస్పాన్సివ్గా ఉండాలంటే స్టూడెంట్ కూడా అంత డబుల్గా రెస్పాన్సివ్ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది సాధ్యమవుతుంది అనేది అది మీరు యొక్క చక్కటి ఎగ్జాంపుల్గా నేను వచ్చే కొత్త ఆస్పిరెంట్స్కి చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈ ప్రిపరేషన్ టైంలో మీరు 7 సంవత్సరాల ప్రయత్నం అనేది అంత ఈజీ ప్రయత్నం కాదు. ఎన్నో లోటుపాట్లు, నిరాశలు, బాధలు, మనకి అనుకున్నది అవుతుందేమో, సాధిస్తామేమో, మన పేరెంట్స్ అడగడము, మన ఫ్రెండ్స్ అడగడము, సొసైటీకి దూరంగా, ఫ్రెండ్స్కి వినోదాలకి దూరంగా పర్సనల్ లైఫ్ని కాంప్రమైజ్ చేసి మీరు చేసిన ప్రయత్నం అనేది ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా, లేకపోతే ఇది గ్రూప్ 1 సర్వీస్ అనేది మనం కొట్టలేమనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చనే. సాధించిన తర్వాత అది ఆ మూమెంట్ ఆఫ్ సక్సెస్ని మెయింటైన్ చేయడము అనేది ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. బట్ మేనేజింగ్ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్
is a very challenging aspect for any aspirant. So how you balanced your emotions in this journey of 7 years? అదే సార్, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఓడిపోవటం అంటే గెలవలేకపోవటం కాదు, Yes. గెలిచేదాకా పోరాడలేకపోవటం. Cool. పోరాడే మనసు మనకుంటే గెలిచే ఆత్మవిశ్వాసం తప్పకుండా మనకి మన వెల్ విషర్స్ ఇస్తారు, మనం నమ్మే దేవుడు ఇస్తాడు, మనకు ఎవరో పరిచయం లేని వారు ఎవరైనా వచ్చిస్తారు. అది మనలో ఉండాలి. అది నేనైతే పొందుకున్నాను. మొదటగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఏదో గుడ్డిగా ఏదో పుస్తకాలు చదివేసేస్తే కుదరదు. ఎందుకంటే పుస్తకాలు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో చాలా దొరుకుతున్నాయి, కానీ క్వాలిటీ కావాలి. మనకి ఏదైనా నాణ్యత లేని మెటీరియల్ ఏది తీసుకున్నా మనం టైం వేస్ట్ చేసుకుంటాం తప్పితే ఉపయోగం ఉండదు. దానికి తగ్గట్టు నోట్స్ చేసుకోవాలి. ఇప్పుడున్న యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ లాంటి దానికి కానీ మనం మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి నోట్స్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రాసే నోట్స్నే మనం ఆన్సర్గా రాస్తాం. అది 1-2 సార్లు రాసినప్పుడు మన సొంత మాటల్లో రాసుకున్నప్పుడు ఆ నోట్స్ అనేది మనం రిప్రజెంట్ అక్కడ చేయగలిగితే మన వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. తప్పకుండా మెయిన్స్లో మనం అయితే ముందంజలో ఉంటాం. దానికి తోడు మనం రాసే ఆన్సర్స్లో యూనిక్నెస్ ఉండాలి. ఒక విభిన్నమైన ఒక ఆన్సర్ లాగా చూసినప్పుడు అనిపించాలి. ఎస్సే రాసేటప్పుడు కొటేషన్స్తో స్టార్ట్ చేయటం, అదే కొటేషన్స్తో ఎండ్ చేయటం. ఆ కొటేషన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎస్సేలో ఒక ఆ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను అది గతంలో ఫాలో కాలేదు, సార్ లాంటి సజెషన్స్ ఇచ్చినప్పుడు ఫాలో అయ్యాను. దాని సక్సెస్ అయితే ఇప్పుడు నేను చూశాను. అలాంటి ప్రిపరేషన్ మనం ఒకటి నిలకడ అనేది చాలా అవసరం. మనం ఏదో పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగేది మంచిది అనేది ఇక్కడ చాలా అవసరం కూడా. ఎందుకంటే మనం ఈ 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ దీన్ని అచీవ్ చేసే లాంటి ఎగ్జామ్స్ అయితే కాదు ఇవి. మనలో ఉన్న మెచ్యూరిటీని కూడా ఈ ఎగ్జామ్లు పరీక్షిస్తాయి. మనలో ఉన్న టాలెంట్ని కాదు, మనలో ఉన్న ప్రతిభనే కాదు, మన మెచ్యూరిటీ లెవెల్స్ని, మన ఒక ఓపికను కూడా పరీక్షిస్తాయి. అలాంటిది మనం తట్టుకొని నిలబడగలిగితే విజయం అనేది మనకి ఎప్పుడైనా సొంతం అవుతుంది. అలాంటి విషయంలో మాత్రం మనం నిలబడాలని రాబోయే విద్యార్థులకు కానీ సూచించే విషయం ఇదే. మనం ఎప్పుడు కన్సిస్టెన్సీ, నిలకడ అనేది విజయానికి సోపానంగా పనిచేస్తుంది. మీరు మెయిన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే యూనిక్నెస్ ఉండాలి, నోట్ మేకింగ్ చేసుకోవాలి, క్వాలిటీ మెటీరియల్ మనము రిఫర్ చేయాలనేది ముఖ్యమైన అంశాలు మనకి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి తీసినప్పుడు 127,499 మంది మనకి అప్లికేషన్స్ వస్తే 87,000 మంది మనకి ప్రిలిమ్స్ అపియర్ చేసి అందులో నుంచి 6,455 మంది మెయిన్స్ రాశారు. అందులో కూడా మనకి ఫైనల్గా వచ్చేటప్పుడు 220 మెంబర్స్. ఆల్మోస్ట్ ఫర్ 1 వేకెన్సీ దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ ఆఫ్ మోర్ దెన్ 1,100 ఆస్పిరెంట్స్. ఈ ఆస్పిరెంట్స్ ఈ నెంబర్స్ చూసి ఈ లక్షలో నుంచి మనం ఫైనల్గా ఈ 110లో ఉండమా అనేది ఫస్ట్ నుంచే క్యాలిక్యులేషన్ వేస్తూ ఉంటారు. ఆ క్యాలిక్యులేషను మీరు వేశారా, లేకపోతే అవంతా పక్కన పెట్టి మీ ప్రయత్నం అనేది ముందుకు తీసుకెళ్లారా? సార్, క్యాలిక్యులేషన్స్ అలాంటివి ఏం చేయలేదు సార్. మనం అనేది మనకే తెలుసు, మనం పక్క వారి గురించి మనకేం తెలియదు. ఎందుకంటే మనం చదివే ప్రిపరేషన్, మనం ఎక్కడున్నామనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తేనే మన సక్సెస్ అనేది సాధిస్తాం. పక్కన గురించి ఆలోచించినప్పుడు మనం మన సక్సెస్ సాధించలేము. పక్కన వారి గురించి ఆలోచించి మనం టైం అయితే వేస్ట్ చేసుకుంటాం. ఈ లక్షల గురించి, వేల గురించి, తర్వాత 100ల గురించి ఆలోచించేదానికన్నా మనం అనేది ఈరోజు ఏం చేసాం, రేపేం చేస్తున్నాం, ఎల్లుండి ఏం చేయాలి, మనం ఒక నెల రోజులు ఒక ప్రణాళిక లేకపోతే ఒక టైం టేబుల్ అనేది ఉండి దానిని కనుక పక్కగా మనం ఫాలో కాగలిగితే, దాన్ని మనం కనుక తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే విజయం సాధిస్తాం సార్. ముఖ్యంగా మీరు ఈరోజు మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్ అంటే వాళ్ళ యొక్క రోల్, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాదాపు 1,00,000 మంది ఉన్న జనాభాకి మీరు డే టు డే అడ్మినిస్ట్రేషన్ని ఫెసిలిటేషన్ చేయడం. సో ఈ ఫెసిలిటేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను మీకు ఏమైనా ఒక విజన్ కానీ, లేకపోతే ఈ 3 డైమెన్షన్స్ నేను ఫోకస్ చేస్తాను అలాంటి ఏమన్నా సలహా సూచన మీరు అనుకుంటున్నారా?
సార్ నేను చూసినంతవరకు ఆమె ప్యూర్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్. మా ఊరు కూడా 1000 నుంచి 1500 గ్రామం జనాభా ఉన్న గ్రామం. మేము పట్టణాల్లో నుంచి చూసి వెళ్తూ ఉంటాం కానీ పట్టణాల్లో ఎప్పుడు ఉండలేదు కూడా. ఇది నాకు ఒక అదృష్టంగానో లేకపోతే ఒక చేయటానికి ఒక ఛాలెంజ్గానో తీసుకుంటాను. మొదటగా మన మినిస్ట్రీస్ కూడా చెప్తున్న ఏంటంటే అర్బన్ మినిస్ట్రీస్ కూడా రాబోయే కాలంలో 2040 2050 కల్లా 50% జనాభా పట్టణాల్లో ఉండబోతుందని ఒక సమాచారం కూడా మనకు ఉంది. మొదటగా స్లమ్ డెవలప్ అవుతున్నాయి అన్నమాట. పట్టణాల్లో మనకు స్లమ్ అనేది డెవలప్ కాకుండా శానిటేషన్ అనేది క్లియర్గా తీసుకోగలిగితే అక్కడ ఆరోగ్య పరిస్థితులను చక్కదిద్దగలగాలి. ఎందుకంటే మనం ప్రజాసేవలో మొదటగా ఇవ్వవలసింది ఏంటంటే ఆరోగ్యం. మొదటగా మా దృష్టి ఆరోగ్యం మీద ఉంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మనం కనుక చూస్తే సిఎంఐ అలాంటి సంస్థలు కూడా చెప్తున్నది ఏంటంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒకటి ఉంది. అర్బన్లో కూడా మనం మన్రేగా లాంటిది ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం కూడా యోచన చేస్తుంది. అలాంటి పనులు ఏవైతే చేయగలిగే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించగలిగే ఇంకొక చర్య. ఇంకొకటి వచ్చేసి విద్యా వ్యవస్థ. అంటే కార్పొరేట్ అనేది పెనట్రేట్ అయిపోయింది అర్బన్ ఏరియాస్లో. కానీ కొన్ని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు మున్సిపల్ పాఠశాలలోకి వెళ్ళినప్పుడు వారికి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందో అందటలేదో తెలియదు. మూడోది వచ్చేసి విద్యా వ్యవస్థ మీద ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మన ప్రభుత్వంతో సహకరిస్తూ నాడు నేడు లాంటిది, అమ్మఒడి లాంటివి, అలాగే ఇంకా విద్యా వ్యవస్థలో జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన లాంటివి కూడా వాళ్ళకు ఉపయోగపడేలాగా చదువు, ఆరోగ్యం, ఉపాధి, ఎంప్లాయ్మెంట్, education, health, these are the most important and social infrastructure. They are creating the any physical infrastructure like రోడ్స్, బ్రిడ్జెస్, ఎనీథింగ్. మనం కనుక ఒక మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఆ మానవ వనరుల పెట్టుబడి అనేది భవిష్యత్తులో భౌతిక వనరులు అనే వాటిని క్రియేట్ చేస్తాయి. తప్పకుండా ఆ దిశగా నా ప్రయత్నం అయితే ఉంటుందని నేనైతే మీకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా రేపు మనకి సెప్టెంబర్ 2023లో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషను దాదాపు 140 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ప్రెస్ నోట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సార్, ఈ నోటిఫికేషన్కి ప్రిపరేషను లేకపోతే ఫోకస్ చేద్దామని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరు ముఖ్య సలహా ఏమి ఇవ్వదలుచుకున్నారు? సార్, మొదటగా మనం ప్రిలిమ్స్ విషయానికి వచ్చేస్తే దాన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. అది నిజంగా చెప్పాలంటే ప్రిలిమ్స్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్. ఎక్కువ కాంపిటీషన్లోంచి తక్కువ మందిని తీసుకోవాలి. కాబట్టి మనం ఫోకస్డ్గా కూడా చదవాలి. అంటే మెయిన్స్కి చదివేటప్పుడు ఒక రకమైన పందా ఉంటుంది, ప్రిలిమ్స్కి చదివేటప్పుడు ఒక రకమైన పందా ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా మనకి మల్టిపుల్ ఆన్సర్ ఏబిసిడి కాకుండా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చి వాటి స్టేట్మెంట్స్ తర్వాత రీజన్, అసెషన్ లాంటివి వాళ్ళ ప్యాటర్న్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఆ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. దానికి తోడు పేపర్ 2 అనేది చాలా కీలకంగా ఇక్కడ మారుతుంది. మనకు సీసాట్ లాగా ఇక్కడ కూడా యాప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి విషయాల్లో కూడా మనం పట్టు సాధించినప్పుడే ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతాం. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కే చదవాలి అనే ఒక దృక్పథం కొంతమందిలో ఉన్నా మనం ప్రిలిమ్స్ని మాత్రం ఎక్కడ కూడా తేలిగ్గా తీసుకోకుండా ముందుకెళ్ళాలి. దాంతోపాటు మెయిన్స్కి మనకి సంబంధించిన ఎథిక్స్ తర్వాత గవర్నెన్స్ లాంటివి మనకి ప్రిలిమ్స్లో ఎక్కడ ఉండవు. వాటి కోసం సపరేట్గా మనం ఎథిక్స్, గవర్నెన్స్ అనే వాటికి నోట్స్ చేసుకోవటం, కొటేషన్స్తో గవర్నెన్స్ని, ఎథిక్స్ని మనం అడ్రస్ చేయటం, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అడ్రస్ చేసినప్పుడు మనం ఇంకొంచెం పాజిటివ్గా ఇంకొంచెం వాల్యుయేషన్ చేసుకొని అలాంటి మెయిన్స్ లాంటి క్వశ్చన్స్కి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎకానమీ వచ్చేసరికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మనం ఏదైనా ఒక డేటాని వర్డ్స్లో చెప్పేటప్పుడు అది వాళ్ళకి అర్థమయ్యేదానికి టైం పట్టవచ్చు. మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చెప్పినప్పుడు అది వాళ్ళ క్వశ్చన్గా అర్థమవుతుంది, మన ఆన్సర్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందులో మనకు ఒక 1/2 మార్క్ కానీ ఒక 1 మార్క్ కానీ అందరికన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి విషయాన్ని కూడా లేటెస్ట్ అప్డేషన్స్తో మనం కనుక నోట్స్ చేసుకొని దాన్ని మనం మెయిన్స్ ఆన్సర్లో ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా మనం అందరికంటే ముందుంటామని నేను ఆశిస్తున్నాను. ఇంకా చివరిగా కీ రోల్ ప్లే చేసేది ఎస్ఏ విషయానికి వస్తే చాలా జనరలైజ్డ్గా రాయొచ్చు అనుకుంటాం, అది కరెక్ట్, అది అందరం ఒప్పుకునే విషయమే. కాకపోతే కొటేషన్స్ మనం ఎస్ఐ అనేదాన్ని ఒక కొటేషన్తో నేనైతే ఈసారి మొదలుపెట్టేటప్పుడు కొటేషన్తో మొదలుపెట్టాను, కొటేషన్స్తోనే ఎండ్ చేశాను. అది ఒక సక్సెస్కి ఒక ఫార్ములా అవి ఉండొచ్చు.
అది మీరు ఇలాంటి ఫాలో అవుతూ ప్రిలిమ్స్ని సీరియస్గా తీసుకుంటూ మెయిన్స్ని కూడా ఇంకా సీరియస్గా తీసుకొని ఇంటర్వ్యూ విషయానికి వస్తే డాఫ్ లాంటిది. మనం అది ఎంత చక్కగా అందంగా ముస్తాబు చేసుకొని వెళ్తే క్వశ్చన్స్ కూడా అంతకంటే అందంగా వస్తే మనం ఇంకా అంతకంటే అందంగా ఆన్సర్ చేస్తాం. రిజల్ట్స్ చూస్తే మనకే అర్థమవుతుంది అంతకంటే అందంగా వస్తాయి. కాబట్టి ఈ అన్నిటి విషయాల్లో రాబోయే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో కన్సిస్టెన్సీ, మనం ఎంత చదువుతున్నామనే దానికన్నా చదివిన దాన్ని ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాము అనేది ముఖ్యం. ఇంకా లాస్ట్కి మన మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకం. అది లేకుండా మెయిన్స్ రాస్తాం కానీ మనం అపియర్ కాం. అది మాత్రం నేనైతే సీరియస్గా తీసుకొని రాశాను కాబట్టి చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ ఇది దట్ ఈజ్ మేకింగ్ టైమ్ మేనేజ్మెంట్, దట్ ఈజ్ మేకింగ్ వాల్యూ ఎడిషన్, దట్ ఈజ్ మేకింగ్ సమ్ అదర్ ఇన్సెంటివ్స్ టు అవర్ సక్సెస్. మీరు రేపు మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకొని మీరు అనుకున్న విజన్ని, మీరు ఇప్పటి వరకు అక్వైర్ చేసిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసి మీరు ఎక్కడైతే పోస్టింగ్కి మీకు ఇవ్వబడుతుందో ఆ డెసిగ్నేషన్కి ఆ జాబ్కి మరింత వాల్యూ అడిషన్ చేస్తారనేసి టీమ్ సివిక్ సెంటర్ నుంచి ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ రాకేష్ చంద్ర అండ్ థ్యాంక్ యూ సో మచ్.